రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎన్నికల దృష్ట్యా, పార్లమెంట్లో జరిగే ఎన్నికల దృష్ట్యా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు అన్న మాట్లాడుతారు. పత్రికా విలేకరులందరికీ, మిత్రులకు నమస్కారం. మా పార్టీ మిత్రులందరికీ, సోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు 100 రోజుల పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పరిపాలన ఈ రెఫరెండంగా స్వీకరించి మాకు ఓట్లేవని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పునాదిరా వేసింది. ప్రజలు మొన్న మోడీ గారు కూడా చెప్పారు, ఎన్నికల్లో అనేక సభలు చెప్పినాం, పేల మీద నుంచి పొయ్యిల పడుతుంది తెలంగాణ ప్రజలని చెప్పినాం. అది రుజువు చేసినారు. ఎన్నికల్లో 100 రోజుల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమే అవుతుంది తప్ప ఎక్కడ సఫలమైన సంఘటనలు ఎక్కడ లేవు. ఎందుకంటే మొన్న ఈయన ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన, ప్రజా దర్బార్ అని చెప్పుకోండి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వేదిక నుంచి 10th క్లాస్ విద్యార్థి సురేష్ కుమార్ అనేది ఆదిలాబాద్ 10th క్లాస్ విద్యార్థి 3 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి పోయినందుకు ఆయనకు అనుమతించలేదు. తద్వారా ఆయన ఒకటే కొడుకు కుటుంబానికి, తండ్రికి ఉత్తరం రాసి నేను బతకాలని, నాకు బ్రతుకు మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నేను చనిపోతున్న ఉత్తరం రాసి సత్నాల్ అనే ప్రాజెక్టు ఆదిలాబాద్లో ఉన్నది, ఆ సత్నాల ప్రాజెక్టులో మునిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడైనా ఏ మంత్రి అయినా స్పందించిందా? ఎక్కడ కూడా స్పందించలేదు. అంటే ప్రజలు కేసీఆర్కు ప్రజలంటే పావులుగానే వాడుకున్నారు, ప్రజాపాలనాలంటే ఒక చెలగాటంలాగా వాడుకున్నారు. ఈయన రేవంత్ రెడ్డి కూడా అదే. నిన్నగాక మొన్న వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా 2 రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు, పత్రికా ముఖంగా చూసినాం. దాని మీద ఈయన శ్రీనివాస్ రెడ్డి గారు సూక్తులు చెప్తున్న ఖమ్మం మంత్రి ఎక్కడ మాట్లాడిన సంఘటనలు లేవు. ఇలా రైతు వ్యవసాయ శాఖ మంత్రులను మాట్లాడలేదు, ముఖ్యమంత్రి కాకుండా ఇతర మంత్రులను మాట్లాడలేదు, ఈ ఆత్మహత్యల మీద మాట్లాడలేదు. అన్ని రంగాల్లో ఫెయిలైపోయారు. ఈ బంధు 4 ఎకరాలు 100 రోజుల పరిపాలనలో రైతులకు రైతు బంధు వేయడానికి 100 రోజులు పట్టింది, 4 ఎకరాలు వేయడానికి, 3 ఎకరాలు వేయడానికి. అంటే విఫలమా సఫలమా ఒకసారి ఆలోచించండి. కనుక ప్రజలారా, ఈరోజు ఏ వాగ్దానం లేకుండా ప్రజల కోసం జీవించి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఒక నరేంద్ర మోడీ గారు. ఏ వాగ్దానం లేకుండా ఓట్లు వేయండి, అభివృద్ధి చేస్తా, దేశాన్ని ఒక ఉన్నత స్టేజ్లో నిలబెడతా అని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ ఉచిత హామీలకు ఆ వాగ్దానం లేకుండా ముందు నడిపించి దేశాన్ని పురోగతి ముందు నడిపించినటువంటి వ్యక్తి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి నీరు, గాలి, వెలుతురు ఎంత ముఖ్యమో నరేంద్ర మోడీ గారు జీవించినంత కాలం ప్రధానమంత్రి ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనుక మిత్రులారా, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అర్థమవుతలేదు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు, ఎక్కడ ఏం చేస్తుండ్రు, ఎవరికి ఏం నష్టం వస్తుంది, ఎవరు కనీసం చిన్న అవసరాలకు కూడా మన అమ్మాపూర్లో 2 అబ్బాయిలు ఈతకు పోయి చనిపోతే కనీసం మందరించిన కార్యక్రమాలు చేయలేదు. నేను చెప్పుకుంటుంది, గర్వంగా చెప్తుంది, ధనవంతురాల కోసమే ఇంకొక మెట్టెక్కడం కోసమే ఎమ్మెల్యే అయింది తప్ప, ఆమె కోడలు ఎమ్మెల్యే చేసుకొని ఈమె రాజ్యం నడిపిస్తుంది తప్ప పూర్తిగా విఫలమైపోయింది. దొరసాని వచ్చింది తప్ప పాలకుర్తి ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. పాలకుర్తి ప్రజలు నేను ఎన్నికలు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, అనేక గ్రామాలలో చెట్ల కింద దాన సంస్కారాలు చేసుకున్న గ్రామాలు పాలకుర్తులు ఉన్నాయి. మీ ఉదాహరణతో సహా మా దగ్గర ఉన్నాయి. కానీ కనీసము ఈమె రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసుకొని చూసి ఇల్లు కట్టుకోవాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటే ఈమె ఝాన్సీ రెడ్డి పోయి ఎక్కడ నిజమైన లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కడ బాధితులున్నారు, ఎక్కడ పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ లిస్టు చేసి తెలుసుకొని వాళ్ళని కనీసం స్క్రూటినీ చేసి నేను ఉన్నాం ధైర్యం చేసి ఆత్మధైర్యం చేసేటువంటి పరిస్థితి ఆమెకు లేదు. ఒక దివాళకోరు వ్యక్తిని పాలకుర్తి ప్రజలు ఎన్నుకున్నారు. పాలకుర్తికి మళ్ళొకసారి పాలకుర్తి ప్రజలు పేల నుంచి పోయిలబడడానికి ఉదాహరణ ఇదని తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరి నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి. ఈ దేశాన్ని నరేంద్ర మోడీ మాత్రమే ఈ దేశం యొక్క శక్తివంతమైన దేశం కావాలంటే మోడీ గారి నాయకత్వం కావాలని ఎదురు చూస్తున్నారు. అందుకోసమే తొర్రూరులో ఈ 3 రోజుల తర్వాత 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. పాలకుర్తిలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ వరంగల్ పార్లమెంట్ పోదు కనుక వరంగల్ పార్లమెంట్లో అభ్యర్థులు ప్రకటించడం, తప్పనిసరి వరంగల్ పార్లమెంట్లో మేము గెలవబోతున్నాం. తప్పనిసరి ప్రజలంతా నిర్ణయించుకున్నారు. అట్టడుగు ప్రజలు కూడా నరేంద్ర మోడీకి ఓటేయాలని, గ్రామీణ ప్రజలు కూడా నరేంద్ర మోడీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు నిక్కచ్చిగా చెప్తున్నారు మోడీ గారు కోటేస్తామని. అందుకోసం తప్పనిసరి విజయం మా వైపే ఉంది. తప్పనిసరి పార్లమెంట్లో విజయం సాధించి ఇక్కడ ప్రజల పరిపాలన లేనటువంటి లోటు మేము పార్లమెంటు అభ్యర్థి ద్వారా, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ద్వారా
పాలకుర్తిలో మళ్ళొక్కసారి ప్రజాస్వామ్యం నిలబెడతామని తప్పనిసరి ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తా ఉన్నాం. అదే ఈరోజు ఫోన్ టాపింగ్ వ్యవహారం చూస్తాను. ఫోన్ టాపింగ్ వ్యవహారం అందరి మెడలు చుట్టుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి దాన్ని ఎమ్మడే పడ్డాడు. దాంట్లో ముఖ్య సూత్రధారి మరి దయాకర్ రావు. ఆ కేసుల నుంచి ఆ నెపం నుంచి బయటపడడం కోసం ఇలా సోషల్ మీడియాలో బీజేపీలో చేరుతా అని సిగ్గు లేకుండా వాళ్ళని ఆయన ప్రకటించుకుంటాడు. ఇండైరెక్ట్గా ప్రకటన చేసి డైరెక్ట్గా నీ ఫోన్ ఆ పార్టీలకు అని చెప్తాడు. కానీ దయాకర్ రావు దివాళ కొడతాను అనేది మనకు తెలుసు. పరిపాలన మొత్తం, వ్యవస్థ మొత్తం, పాలన మొత్తం, డబ్బు మొత్తం ఆయన చేతుల్లో, ఆయన గుప్పిట్లో ఉండాలని పాలకుర్తి ప్రజలను ఒక బానిసలా చూసిన వ్యక్తి ఈరోజు ఫోన్ టాపింగ్ ద్వారా ఆయనే చెప్పిండు. ఆయన డిఎస్పీ గారు చెప్పిండు. ఆయన ఇంట్లో పర్వతగిరిలో ఒక వార్ రూమ్ పెట్టి అందరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అని నిక్కచ్చిగా చెప్తే కూడా సిగ్గు లేకుండా దాని మీద తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన దయాకర్రావును ఈరోజు ప్రజలు నమ్మరు. ఆయన బీజేపీలోకి వచ్చినా కూడా ఆయన ఒక కార్యకర్తలా బ్రతకాల్సింది తప్ప బీజేపీలో కూడా లీడర్ గాడు, పాలకుర్తులు ఎన్నడూ కూడా పాలకుర్తులు లీడర్ గాడు దయాకర్రావు. ఆయన దోపిడి అందరికీ తెలిసిపోయింది. ఆయన ఒక దొంగ ప్రజా కంటకుడని అందరికి తెలుసు కనుక తప్పనిసరి పాలకుర్తి ప్రజలు తప్పనిసరి బీజేపీ వైపే ప్రయాణం చేస్తారని ఈ వేదికని తెలియజేస్తాం. తీసుకున్నట్టే కదా. ఒకవేళ ఇప్పుడు బీజేపీ కొత్తన ప్రచారం అవుతుంది. ఒకవేళ ప్రచారానికి అయినది నిజం అయితే మరి ఇప్పుడు మీరు చెప్పిందంత అబద్ధమే కదా. ఏది నిజమైతే ఆయన బీజేపీ కొత్త అని ప్రచారం చేసుకుంటారు. అవును, రేపు బీజేపీ కొత్తడు. అవును. ఇప్పుడు ఈయన చేసిన పరిపాలన, ఫోన్ ట్యాగ్ ఇవన్నీ ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తున్నాను అనగానే ఢిల్లీకి పోయి అడ్డబెట్టి ఢిల్లీలో మకాన్ పెట్టి నీ పార్టీతో ఒప్పందం చేసుకుంటాను కేసీఆర్ పోయిండు మోడీ గారి దగ్గర. మోడీ గారు అవకాశం ఇవ్వలేదు. దోపిడీదారులకు, దొంగలకు మీ అవకాశం ఏమో కింద కూర్చునే పరిస్థితి వస్తా అని చెప్పిండు. బ్రదర్ కింద కూర్చుంటే పరిస్థితి వస్తా అని చెప్పిండు. కనుక ఈయన పరిస్థితి కూడా అదే ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే అతను చట్టపరంగా చర్యలు ఉంటాయా? ఉంటే తప్పనిసరి అవుతుంది కదా. తప్పనిసరి జైలుకు పోతారు. కటకట ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్గా ఉన్నది. రాష్ట్ర రాజకీయాలనే కలుషితం చేసిండు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. అన్ని ఎన్నికలు గెలిచింది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. ఇలా మునుగోడు గెలిచింది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. రోజు మిత్రులు పేపర్లో చూస్తారు, మీరు చూస్తారు. మీరు రాస్తలేరు, ఇంకా దయాకరం ఎండగడతలేరు. ఇంకా ఏమైనా ప్రేమ ఉందా మీకు ఆలోచించండి. అని మమకారం తీసేయండి. పాలకుర్తి ప్రజల మీద ప్రేమ ఉండాలి. దొంగని రాయాలా మీరు? అయిపోయింది. ఈరోజు వస్తుంది. ఈరోజు మోడీ గారు ఆయన బిజీ షెడ్యూల్లో కొంతమంది ఆపినరు. ఆయన ఫ్రీ కాగానే ఈరోజు అయిపోద్ది. ఈరోజు 90% అయిపోద్ది. చెప్పే పార్టీ ఏ పార్టీ లేదు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఆ నల్గొండ నుంచి ముగ్గురు పెట్టింది. ఇలా హనుమంతరావు స్టేట్మెంట్ చూడండి. హనుమంతరావు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని. 100 రోజుల రెఫరెండంతో ఓట్లేమని రేవంత్ రెడ్డి అంటాడు. మీరు ఆలోచించండి ఒకసారి, ప్రజలకు చెప్పండి.